జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సోదరులు వంశీధర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన అతిరథ మహారథులకి, కూటమి నాయకులకి, భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. దూరపు కొండలు నునుపు అంటారు. దూరం నుంచి చూసినప్పుడు చాలా నున్నగా చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. అదే వెంకయ్య నాయుడు గారి శిష్యరికం కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా దగ్గరగా చాలా సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది. దూరకొండలు నునుపు దగ్గరికి వెళ్తే కానీ గోతులు, లోయలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు తెలియవు, బలహీనతలు కూడా తెలియవు. కానీ వాజ్పేయి గారిని ఎంత దగ్గరగా చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం, వ్యక్తిత్వంలో మేరు నగదీరత్వం ఆయన సొంతం. అటువంటి మహనీయునితో నాకు తెలియకుండానే 21-22 సంవత్సరాల వయసులోనే దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా, 53-54 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఉన్నప్పటికీ, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి మకలి అంటని ఒక నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనాన్ని, సంయమనాన్ని కోల్పోకుండా విఘ్నత, స్థితప్రజ్ఞత, ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించగలిగిన రాజనీతికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకంటే దగ్గరగా చూశాం కాబట్టి నాకు కొన్ని విషయాలు వారి గురించి, వేదిక మీద ఉన్న చాలామంది వారిని దగ్గరగా చూసిన వాళ్ళే లేదా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఉదాహరణకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తండ్రి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే సురేష్ అని చెప్పారు. జనతా పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు యువ నాయకుడిగా పనిచేసేవారు. ఆనం రామనాయుడు గారి గురించి చెప్పనవసరంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, వారు చిన్న వయసులోనే పెద్ద స్థాయికి వెళ్ళిన అనుభవం కూడా. అటువంటి వాజ్పేయి గారు ఆయన కవి హృదయుడు కూడా. అపజయాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాడు. ఒక నాయకుడు అంటే, ఒక రాజనీతికుడు అంటే ఒక మార్గాన్ని ఏర్పరిచేవాడు, ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించేలాగా చేయగలిగిన వాడు. ఆ పని వాజ్పేయి గారు చేసి చూపించాడు. ప్రజా సమస్యల పట్ల, ప్రజల వేదన పట్ల స్పందించే గుణం, దాన్ని తన కవితల రూపంలో వ్యక్తపరిచే నైజం, తర్వాత అదే సమస్యల్ని తన అద్భుతమైన వాణితో పార్లమెంటులో మాట్లాడడం, ప్రస్తావించడం, తదనంతరం వారిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రతికూలతల మధ్య సుదీర్ఘకాలం పాటు 7 దశాబ్దాల ప్రజా జీవితం, దాంట్లో 63.5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇటువంటి ప్రతికూలతల మధ్య కూడా ఆయన ఎప్పుడు స్థైర్యం కోల్పోలేదు, తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు, ఆ పార్టీని కూడా వదలలేదు. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ధైర్యం కోల్పోలే, మనస్థైర్యం కోల్పోలే, అపజయాన్ని ఒప్పుకోలే. మిగతా జావుంగా నయా గీత్ మై గాతే జావుంగా అంటాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, ఈ కాలం రాసిన తలరాతను మారుస్తా,
ఒక కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్తా ఒక కొత్త మార్గాన్ని నేను తయారు చేస్తాను. అటువంటి మార్గాన్ని తయారు చేశాడు. అటువంటి అనేక మంది నాయకుల్ని వాజ్పేయి గారు తయారు చేశారు. ఆ మార్గంలోనే ఇవాళ ఆయన ఏ మార్గం చూపాడో ఆ మార్గంలో అనేక మంది నాయకులు చేస్తున్నారు. దాంట్లో మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే నాటి ప్రధాని చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న నేటి ప్రధాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. వాజ్పేయి గారి శకం గురించి పెద్దలంతా ప్రస్తావించారు. క్లుప్తంగా చెప్పే ప్రయత్నమే చేస్తాను. ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ని 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ని తీసుకోవడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం లేకపోతే గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి 60,000 కోట్లతో ఆనాడు ప్రతి గ్రామాన్ని 500 జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన వేసిన పునాది ఇవాళ మళ్ళీ నేటి ప్రధాని హయాంలో 8 లక్షల కిలోమీటర్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 99% గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తి. ఆనాడు ఆయన తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలి, స్థితిగతులు బాగుపడాలంటే వ్యవసాయ కూలీలకు అక్కడ ఉపాధి అవకాశాలు మనం కల్పించాలనే ఉద్దేశంతో పనికి ఆహార పథకం కానీ లేదా గ్రామీణ స్వరోజ్గార్ యోజన కానీ తీసుకొచ్చి ఆనాడు ఆయన చేసిన ప్రయత్నం తర్వాత అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూపాంతరం చెందింది. దానికి నేటి ప్రధాని సంవత్సరాల 20,000 కోట్ల బడ్జెట్తో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి పని దినాలను కల్పిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వర్ణ చతుర్ గురించి చెప్పారు. చెన్నై నుంచి మొదలై బెంగళూరు మీదుగా ముంబైకి, ముంబై నుంచి మొదలై అహ్మదాబాద్, జైపూర్ మీదుగా ఢిల్లీకి, ఢిల్లీలో మొదలై లక్నో మీదుగా కలకట్టాకి, కలకట్టాలో మొదలై మళ్ళీ మన నెల్లూరు మీదుగా చెన్నైకి ఆనాడు 5,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 4 లేన్ల హైవేల నిర్మాణానికి మొట్టమొదటిసారిగా వారి పునాది వేస్తే అది కాస్త ఇవాళ ముందుకు వెళ్తూ 65,000 కిలోమీటర్ల 4 లేన్ల 6 లైన్ల హైవేల నిర్మాణం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలంలో జరిగింది. 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోంది. 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కూడా జరుగుతోంది. ఒకే ఒక ఛానల్ ఉండేది దూరదర్శన్ అని. ఇవాళ చూస్తే మీరు ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళు, 1 నుంచి 1000 దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి పట్టణంలో మనకు కనిపిస్తాయి. ఆ డిజిటల్ రెవల్యూషన్ రావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడే సురేష్ గారు చెప్పారు. తనలాంటి చదువుకున్న యువకులకి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం ఆనాడు తీసుకొచ్చింది ఎవరే అంటే నాటి ప్రధానమంత్రిగా ఒక దార్శనిక నేతగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది. ఆనాడు ఎన్నాడు గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యం లేకపోతే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఆయనే. ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంటే దాని తర్వాత 7 ఇతర రాజధాని ప్రాంతాలను కూడా నిర్మాణం చేసింది ఆయనైతే. ఇవాళ అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 23 రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా మంగళగిరిలో అదే ఇది. పోర్ట్ల కనెక్టివిటీ అదే విధంగా ఉంది. ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ కూడా, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా వారి హయాంలో మొదలైంది.